హలో ఫ్రెండ్స్, సలార్ మూవీ అఫీషియల్ గా 600 కోట్ల మార్క్ అనేది దాటేసింది భయ్య. ఇదైతే నేను చెప్తున్నది కాదు, మీరు ట్రేడ్ ని నమ్ముతారు కాబట్టి కొంతమంది ఆ ట్రేడ్ చెప్పిన మాటలే అదన్నమాట మ్యాటర్. ఇక హోంబోలి ఫిలిమ్స్ నుండి అఫీషియల్ పోస్టర్ రావాలంతే. అయినా కూడా ఇప్పుడు కూడా కొంతమంది హేటర్స్ నా కొడుకులు, ట్రోల్ చేసే నా కొడుకులు ఫేక్ కలెక్షన్స్ అంటూ స్ప్రెడ్ చేద్దామని ట్రై చేస్తారు, డిస్కౌంట్లు ఇస్తారు. ఈ పవర్ ఆఫ్ మూవీ లవర్ గాడు, టీటీబీ లైవ్ గాడు అయితే డిస్కౌంట్లు ఇచ్చి కలెక్షన్ చెప్తాడు. అవేమి మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్. 600 కోట్ల మార్క్ అనేది 9 రోజులకి అఫీషియల్ గా ఈ సలార్ మూవీ దాటింది. ట్రేడే చెప్తుంది, అదనమాట మ్యాటర్. మన లెక్కలు కూడా నేను చెప్తాను ఆఖరిలో, దయచేసి ఆఖరి వరకు చూడండి. అదే డంకీ కలెక్షన్స్ అనుకో, ఈ ట్రేలర్స్ నా కొడుకులు, హెడర్స్ నా కొడుకులు నమ్మేస్తారు. ట్రేడ్ డంకీ కలెక్షన్స్ 9 రోజులకి ఏం చెప్తుంది? 313 కోట్లు వచ్చినట్టు చెప్తుంది. కానీ వీళ్ళు 340 కోట్ల పోస్టర్ డంకీ టీం వాళ్ళు వేసేసిన వీళ్ళు అదే సర్క్యులేట్ చేస్తారు, అదే నిజమని నమ్మిస్తారు. కానీ ప్రభాస్ విషయంలో హోంబోలి ఫిలిమ్స్ వాళ్ళు వేసిన పోస్టర్ని కూడా వీళ్ళు ఫేక్ అంటారు. అది నాకు నచ్చట్లేదు. ఇక సలార్ మూవీకి డే 1 178 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది. డే 2 117 కోట్ల గ్రాస్ వచ్చింది. 295 కోట్ల పోస్టర్ని హోంబోలి ఫిలిమ్స్ రిలీజ్ చేశారు. డే 3 అయితే 102 కోట్లు వచ్చింది. ఈ 3 రోజులకి కలిపి 402 కోట్ల పోస్టర్ అనేది హోంబోలి ఫిలిమ్స్ రిలీజ్ చేశారు. కానీ నా కొడుకులు, హేటర్స్ నా కొడుకులు ఏడుస్తున్నారు, ఫేక్ కలెక్షన్స్ అని స్ప్రెడ్ చేస్తున్నారని 5వ రోజు అయితే పోస్టర్ వేయలేదు. కానీ 6వ రోజు 500 కోట్లు మార్కు దాటినట్టుగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారా? కింద డేట్ ఏమి మెన్షన్ చేయలేదు. అంటే ఎన్ని రోజులకు వచ్చింది, ఎన్ని రోజుల కలెక్షన్స్ అని డేట్ మెన్షన్ చేయలేదు. అంటే 5 రోజులకే 500 కోట్ల మార్క్ అనేది ఈ సలార్ మూవీ అఫీషియల్ గా దాటేసింది. కానీ ఈ హేటర్స్ నా కొడుకుల వల్ల హంబోలి ఫిలిమ్స్ 6వ రోజు రిలీజ్ చేశారు, అంతే తేడా. ఇక 7వ రోజు 25 కోట్లు, 8వ రోజు 20 కోట్లు, నిన్న 9వ రోజు వీకెండ్ కావడంతో 25 కోట్ల వరకు గ్రాస్ అనేది సలార్ మూవీకి వచ్చింది. ఈ విధంగా 616 కోట్లు అనేది 9 రోజులకి సలార్ మూవీ రాబట్టింది అనమాట. ఇదైతే మాత్రం చరిత్ర తిరగరాయటం, కొత్త చరిత్రను సృష్టించడం అని నేనైతే చెప్తాను. ఇక సలార్ మూవీ ఏరియా వైజ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రావాలి అనే వీడియో డెడికేటెడ్ గా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.